హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఆల్రెడీ ఏమంటారు తమ్మునేలు చూసేసి వీడియో ఓపెన్ చేసిర్రు అని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ, నా ఏమంటారు కొత్త సినిమా రెడీ చేస్తున్నా. ఇదే విషయం. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త సినిమా రెడీ చేస్తున్నా. దానికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏదో అదంతా ఇక కరెక్ట్ కాదు, డైరెక్ట్ మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫ్రెండ్స్, నా సినిమా టైటిల్ పేరు వచ్చి మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైటిల్ ఒక్కొక్కసారి మర్చిపోతాను ఫ్రెండ్స్, ఎందుకంటే అట్లా గమ్మత్ అనిపిస్తుంది నాకే. మీకు ఆ సినిమా ఎట్లా దాని గురించి చెప్తా ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్, లవ్లీ రాజ్ మెంటల్ లవ్ అంటే నా సినిమా టైటిల్ పేరు ఇది ఫ్రెండ్స్. ఇది లవ్లీ రాజ్ మెంటల్ లవ్ అంటే సినిమా టైటిల్ మీకు వినడానికి ఏదో రకంగా ఉండొచ్చు, కానీ కాకపోతే మంచి సినిమా ఫ్రెండ్స్. అది మంచి సినిమా. ఏంటంటే ఫ్రెండ్స్, మంచి సినిమా స్టోరీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది స్టోరీ. ఓకేనా. ఏంటంటే నేను ఈ స్టోరీకి సంబంధించి కొంచెం చెప్తా. ఏంటంటే అబ్బాయి ఏమో క్లాసు, మనోడు చేసే పనులేమో ఊర మాస్కు ఇంకా వేరే లెవెల్. అంటే ఈ సినిమాలో హీరో చేసే పనులు అబ్బాయి చూడడానికి మాసు, ఆ బిహేవియర్ అబ్బాయి చూడడానికి క్లాసు, బిహేవియర్ అది కూడా క్లాసే ఉంటుంది. కానీ మనోడి ఏమంటారు చేసే పనులు ఉంటాయి కదా, అవి ఊర మాసు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అది సినిమా చూస్తున్నా మనకు తెలుసు. ఆ సినిమాలో అంటే సినిమా లోపల క్యారెక్టరైజేషన్ అదంతా మళ్ళీ వేరే. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో రకంగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి అమ్మ మొగడు ఫ్రెండ్స్. సినిమా అర్జున్ రెడ్డి అమ్మ మొగడు, లవ్లీ రాజ్ మెంటల్ లవ్. ఓకేనా ఫ్రెండ్స్, సినిమా టైటిల్ అర్జున్ రెడ్డి అమ్మ మొగడు. అంటే ఆ టైప్లో ఉంటుంది సినిమా, మీరు ఊహించుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. అర్థమైందా? అంటే నాకు సినీ ఫీల్డ్లో ఎవరన్నా ఎక్కువ ఇష్టం అంటే ఫస్ట్ చిరంజీవి, తర్వాత ఏమంటారు పూరి జగన్నాథ్, అండ్ మన ఏమంటారు ఆర్జీవి. వీళ్ళు ఎక్కువ ఇష్టం నాకు. ఆర్జీవి ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాడు. పూరి జగన్నాథ్ మనని ఆర్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనని ఆర్ట్ ఇమాజినేషన్ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఇక చిరంజీవి అయితే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అంటే పూరి జగన్నాథ్ అండ్ ఆర్జీవి, ఉపేంద్ర తెలుసు కదా ఫ్రెండ్స్. ఏమంటారు ఉపేంద్ర మూవీ అండ్ ఏ మూవీ ఉపేంద్ర తెలుసు కదా. మొత్తం వీళ్ళని మిక్స్ చేసి కొడితే ఒక కొత్త క్యారెక్టర్ బయటకు అదే మన లవ్లీ రాజ్ మెంటల్ లవ్ సినిమా టైటిల్. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మీకు ఇక అది మీ ఇమాజినేషన్కి కూడా అది చిక్కదు, కాకపోతే కొంచెం స్టోరీ అనేది చెప్తున్నా. అయితే మనోడు ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందంటే మంచి వ్యక్తి, మంచి గుడ్ పర్సన్. ఇక్కడ ఏమవుతుందంటే మనోన్ని అమ్మాయిల వల్ల బ్యాడ్ అయిపోతాడు. అంటే ఇక్కడ బ్యాడ్ అనేది లేదు. మళ్ళీ మీకు అర్థం అవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ బ్యాడ్ అనేది లేదు. అమ్మాయిల వల్ల మనకు ఆ క్యారెక్టరైజేషన్ మనకు అట్లా బ్యాడ్ అయినట్టు కనిపిస్తుంది, బట్ ఫీలింగ్ మాత్రం గుడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫీలింగ్ మాత్రం గుడ్. అండ్ అమ్మాయిలకు ఇప్పుడు హీరో ఉన్నారు కదా, అమ్మాయిలకు కూడా గుడ్డే, అమ్మాయిలు హీరోకు కూడా గుడ్డే. అక్కడ క్యారెక్టరైజేషన్ మనకు కనిపించేది మాత్రం బ్యాడ్ కనిపిస్తుంది మీకు. అది ఏమంటారు పిక్చర్ అంటే అది స్టోరీ మీకు కనబడితేనే ఇది అంత అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అమ్మాయిల వల్ల బ్యాడ్ అవుతాడు మనోడు, కానీ బ్యాడ్ కాదు. అట్లుంటుంది స్టోరీ. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు ఫ్రెండ్స్ సినిమా ఇది.
ఉమ్, అర్జున్ రెడ్డి అంటే నేను జస్ట్ మీకు అర్థం కానికే చెప్తున్నా. ఏమంటారు సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్, ఆర్జీవి, ఉపేంద్ర ఇలా నలుగురిని మిక్స్ కొడితే మనోని క్యారెక్టర్ బయటకు కొడుతుంది. అంటే మీకు ఏమంటారు అర్థం కావాలని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. నాకు ఎక్కువ ఇక సినిమా ఫీల్డ్లో ఎక్కువ నేను అంటే నాకు ఎక్కువ నచ్చేది వీళ్ళే, పూరి జగన్నాథ్ అండ్ ఆర్జీవి. ఇక మీకు అర్థం కావడానికి చెప్తాను ఈ నాకు మన సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది అని చెప్పి అర్థం కావడానికి చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఏమంటారు ఈ సినిమా టైటిల్ మీకు ఎట్లా అనిపించింది చెప్పుర్రి, ఓకేనా? లవ్లీ రాజ్ మెంటల్ లవ్, అర్థమైందా? అటు లవ్వే ఇటు లవ్వే, మధ్యలో లవ్, తర్వాత మెంటల్, ఇక్కడ రాజ్, ఇక్కడ మెంటల్, లవ్. వాట్ ఈస్ టైటిల్ అంటే దీనికి సంబంధించిన మొత్తం వర్క్ అనేది నేను ఏమంటారు వర్క్ మీన్స్ స్టోరీ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నా. ఇక దీనికి సంబంధించిన అంటే మ్యాక్సిమం కొత్త వాళ్ళనే పెట్టుకుంటేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితేనే మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. మనం ఏది చెప్తే అది చేస్తారు. కొత్త వాళ్ళు అయితేనే మనం ఎఫర్ట్ ఎక్కువ పెట్టగలుగుతారు. ఆల్రెడీ మనం ఇప్పుడు విజయ్ దేవరకొండ పెట్టాం అనుకో, అది సింక్ కాదు, మన స్టోరీకి సింక్ కాదు. అంటే సింక్ కాదు మీన్స్ ఏమంటారు మన ఇమాజినేషన్లో వేరే ఉంది. మన ఇమాజినేషన్ తగ్గట్టు పర్సన్ మనం ఇప్పటి నుంచి వేటాడాలి, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇలా మీకు ట్విస్ట్ ఏంటంటే హాఫ్ వరకు మనిషి వేరే ఉంటారు, హాఫ్ తర్వాత 8 ప్యాక్ 6 ప్యాక్ ఇట్లాంటి బాడీ తీయాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? అంటే హాఫ్ స్టోరీ వేరే ఉంటుంది, హాఫ్ స్టోరీ వేరే ఉంటుంది. అంటే మీకు హాఫ్ స్టోరీ గుడ్ బాయ్ లాగా ఉంటాడు కదా, గుడ్ బాయ్ లాగా ఉంటాడు. బట్ హీరో క్యారెక్టరైజేషన్ గుడ్డే, మనకు కనిపించేది వీడు మంచి మనిషి, మనకు కూడా నచ్చుతుంది. కానీ అలా ఏమంటారు సినిమాలో అమ్మాయిలు మనల్ని బ్యాడ్ చేస్తారు. బట్ అమ్మాయిలకు గుడ్డే, అమ్మాయిలు మనకి కూడా గుడ్డే. అది ఏందనేది మీరు సినిమాలో చూడాలి. కానీ అయితే ఏంటంటే ఇక దీనికి సంబంధించిన క్యారెక్టర్లను దొరకబట్టాలి మనం, అండ్ క్యారెక్టర్లను దొరకబట్టాలి. ఇక ప్రొడ్యూసర్ అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ పెట్టుబడి ఏం అవసరం లేదు దీనికి. అంతా లోకల్లో జరిగే స్టోరీ, ఇది మొత్తం లోకల్గా జరిగే స్టోరీ. ఏమంటారు పెట్టుబడి అంత అవసరం లేదు అన్నీ అనుకుంటున్నా. నాకు కూడా సినిమా ఏమంటారు చాలా ఈ సినిమా క్రాప్స్ ఉంటాయి కదా, దాని మీద అంత ఐడియా లేదు. ఈ నా స్టోరీ ఇంకా ఏమంటారు సినీ ఫీల్డ్ గురించి మనకు ఇంకా టచ్ చేయాలి ఫ్రెండ్స్. సినీ ఫీల్డ్ మనం టచ్ చేయాలి. కాకపోతే అదంటే ఇంట్రెస్ట్ నాకు. ఒకప్పుడు ఎట్లుండే అంటే శంకర్ లాగా సినిమా తీయాలి, శంకర్ లాగా స్టోరీ రాయాలి. మన తమిళ్ శంకర్ నాడు కదా ఇప్పుడు, మన ఏమంటారు అన్ప్రిడిక్టబుల్ రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా, తమిళ్ శంకర్. ఆయనే మస్తు అనిపిస్తుండే నాకు. భారతీయుడు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి తమిళ్ శంకరి. ఆయన మస్తు అనిపిస్తుండే. ఆయన సినిమాలు అంటే ఆ టైప్లో సినిమా ఒకటి చేయాలి ఎప్పటి నుంచో, అది నాకు ఉంది. అది ఎప్పటి నుంచో ఎప్పుడు 15-20 సంవత్సరాల కింద నుంచే ఇట్లాంటి థాట్స్ ఉండే నాకు. కాకపోతే మనం ఒకటి వస్తే దైవం ఒకటి తలిచినట్టు మనం ఒకటి చేయాలనుకుంటే మనం ఇప్పుడు చేయాల్సింది కూడా ఒకటవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? నాకేందంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీన్స్ ఏం చేయొద్దు, మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అర్థమైందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ముచ్చట్లు పెడదాం. అప్పుడప్పుడు కొన్ని ఇక క్యారెక్టర్లు దొరకబట్టాలి మనం. మంచి మనకు సెట్ అయ్యే సినిమాలో సెట్ అయ్యే క్యారెక్టర్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారు, కిరాక్ కాకా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాంట్లో మనం ఎక్కువ సాంగ్స్ వాడతాం. అక్కడికి మీరు ఏమంటారు అక్కడ వచ్చి మీరు 1 minute వీడియోలు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి. 1 minute వీడియోలు ఆల్రెడీ మీరు చేసినట్టు ఉంటాయో, లేకపోతే ఏదో యాక్టింగ్ చేసినట్టు సంథింగ్ ఉంటాయి కదా, 1 minute వీడియోలు పెట్టండి. ఇప్పుడు ఇప్పటి నుంచి కొంచెం సినిమా పనిలో వాడే పని ఉంది ఫ్రెండ్స్ మనకు, ఓకేనా? ఏమంటారు మన సినిమా టైటిల్ అయితే మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్? మన సినిమా టైటిల్ ఏమంటారు, లవ్లీ రాజ్ మెంటల్ లవ్. ఇది అంటే లవ్లీ రాజ్ మెంటల్ లవ్, ఇక్కడ లవ్వే, ఇక్కడ లవ్వే.
రాజ్ మెంటల్. బట్ మనోడు మెంటల్ కాదు. కాకపోతే మనోని కోసం అమ్మాయిలు మెంటల్ అయిపోతారు. అర్థమైందా? అంటే ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది సినిమా. ఎందుకంటే గుడ్ బాయ్, బట్ అందరికి నచ్చే బాయ్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి నచ్చే బాయ్. బట్ మనోడు చేసే చేష్టలు కూడా అంటే చెయ్యడు, చేష్టలు చేపిస్తారు. అర్థమైందా? గుడ్ బాయ్కి ఏమంటారు, ప్రలోభాలకు అంటారు, లోన్ అవుతారు అంటారు చూసిరా. ఇక అది సినిమా స్టోరీ చెప్పినట్టున్నది ఇక్కడ మొత్తం. మీరేం లేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సినిమా టైటిల్ మీకు ఎట్లా అనిపించింది? ఇప్పటి నుంచి మనం వేటలో పడదాం. ఇది వీడియో చూసిన వాళ్ళు షేర్ కూడా చేయండి. ఈ వీడియో కొంచెం రీచ్ కావాలి ఫ్రెండ్స్. రీచ్ వస్తే నాకు ప్లస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? రీచ్ వస్తే ప్లస్ అవుతుంది. ఈ సినిమా ఫీల్డ్లో దాకా పోతే మనకు కొంచెం అది కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనకు సినిమా ఫీల్డ్ నుంచి కొంచెం గ్రిప్ కూడా కావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మన ఇమాజినేషన్లో మస్తున్నది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ ఇమాజినేషన్ ఒక రూపం ఇవ్వాలంటే ఇక ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ అనేది మనకు కావాలి. అర్థమైందా? టన్నులు ఉన్నది లోపల ఇమాజినేషన్. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి మనం ఒక రూపాన్ని ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఏదో చెప్పాలనుకున్నా, ఎంతో చెప్దామనుకున్నా. మీకు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఏమనుకున్నా కామెంట్లలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నా సినిమా అయితే ఇది ఫ్రెండ్స్. దీనికి చెప్తున్నా కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే సెట్ అవుతారని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఏ పెద్ద హీరో దగ్గరికి పోయి మనం స్టోరీ చెప్పినా, ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు చేయగలుగుతారు, కానీ ఇట్లాంటి సినిమాలు కొంచెం కిటికలు ఉంటాయి. అదే అర్జున్ రెడ్డి సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఏ హీరో చేసిండు? విజయ్ దేవరకొండ సినిమాకి అంటే సెట్ అయ్యిండు, తీసిండు సందీప్ రెడ్డి వంగ. అట్లుంటుంది అన్నట్టుగా. ఇప్పుడు పుష్ప, ఇప్పుడు అర్జున్ రెడ్డి పెద్ద హీరోలు అంటే ఇట్లాంటి స్టోరీలు చేయగలుగుతారు తప్పితే ఇట్లాంటి ఏమంటారు, ఇలా మాసు ఉంటుంది, రూడ్నెస్ ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు వాళ్ళు చేయలేరు ఫ్రెండ్స్. పెద్ద హీరోలు అంటారు, కానీ పెద్ద హీరోలు అన్ని క్యారెక్టర్లు చేయలేరు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఒక స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఇప్పుడు ఏమంటే చేయడు. ఇప్పుడు వీళ్ళు లవ్ స్టోరీలు, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏమంటారు, విజయ్ దేవరకొండ చేయగలుగుతాడు. మళ్ళీ అట్లాంటి స్టోరీ దానికి అంటే దానికి డబల్ 10 times ఎక్కువ ఉన్నా విజయ్ దేవరకొండ చేయగలుగుతాడు కావచ్చు. కానీ ఇక ఈ పెద్ద హీరోలు అని అంటారు కదా, వీళ్ళు ఏమంటారంటే అంటే అంత స్పీడ్ ఉండదని నాకు అనిపిస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు ఏమంటారు, ఫస్ట్ సినిమాకున్న ఆ స్పీడు ఉండదని నాకు అనిపిస్తుంది. ఏదో ఫ్లాప్ వస్తే మళ్ళీ ఏదో హిట్ కోసం తనలాడి మళ్ళీ హిట్ కొట్టి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఏదో సినిమాలు తీసి మళ్ళీ కొన్ని రోజులు అంటే హిట్ ఫ్లాపు ఈ మధ్యలో ఏమంటారు, ఆల్రెడీ స్టార్ అయిన హీరోలు బతుకుతారని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ అయిన వాళ్ళు హిట్ ఫ్లాపు ఇంతే. ఇదైతే మీరు ఈ వీడియోకి అయితే తప్పకుండా ఎంకరేజ్మెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. న్యూ టాలెంట్కి ఎంకరేజ్మెంట్ చేయాలి. తప్పకుండా లైక్ చేయండి. నా మాటలు ఇప్పుడు నేను మీకు ఎంతవరకు అర్థమైనాయి, మీకేం అర్థమైంది అదనేది కూడా కామెంట్లో తెలుసుకోవాలని ఉంది నాకు. ఎవరైనా కానీ ఏ పని చేయాలన్నా కానీ మొదటి అడుగు నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నా అవతారం, నా డ్రెస్ చూసి మీరు ఏదో అనుకోవద్దు. ఏమంటారు, అన్నీ అనుకూలిస్తే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి నుంచి అదే పనులు ఉంటా. మీరు ఏమున్నా నాకు అంటే మనకు మొత్తం కొత్త క్యారెక్టర్లు కావాలి. ఇక్కడ అందమైన అమ్మాయిలకు కూడా పని ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమాలో ఎక్కువ అమ్మాయిలు హీరోకి మధ్యలోనే ఉంటుంది కథ. అమ్మాయి కాదు, అమ్మాయిలు హీరోకి మధ్యలోనే ఉంటుంది. అర్థమైంది? కొంచెం రూడ్నెస్ కూడా ఉంటుంది. అంటే ఏదో సినిమా లక్కనే చూడరు ఫ్రెండ్స్, ఏదో అనుకోవద్దు. సినిమా మంచిగా ఉంటుంది, మీకు నచ్చుతుంది. రూడ్నెస్ మీన్స్ అవతల మనకు క్యారెక్టర్లను బట్టి ఇక్కడ హీరో చేసే పనులు అట్లుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది సినిమా. అమ్మాయిలకు ఎక్కువ అది ఉంది. ఏమంటారు, 1 minute ఫోటోలు పెట్టండి, 1 minute వీడియోలు పెట్టండి ఏదైనా యాక్టింగ్ చేసి. ఓకేనా? నా కిరాకాక ఛానల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, దానికి పెట్టండి. పెడితే చూస్తా నేను.
మన సినిమాలకు అంటే మన సినిమాకు సెట్ అయ్యే క్యారెక్టర్లను నేను తీసుకొని వన్స్ అపాన్ టైం స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా సినిమా ఇంకా మంచిగా మీకు ఇప్పుడు చెప్తున్నా. ఆల్రెడీ ఏమంటారు డెవలపింగ్ క్యారెక్టర్లు డెవలప్ చేసేది ఉంది. నా ఇమాజినేషన్లో మొత్తం వేరే ఉంది. దానికి తగ్గట్టు క్యారెక్టర్లను నేను తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా ప్రొడ్యూసర్లు ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్లో మెయిల్ ఉంటుంది నాది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేకపోతే దీనికి కూడా మెయిల్ ఉంటుంది కదా, యూట్యూబ్ కూడా, దాని నుంచి కాంటాక్ట్ కాండి. కాంటాక్ట్ అయితే నేను అసలు ఏమన్నా స్టోరీ ఏందనేది మొత్తం చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్. నా స్టోరీ ఏంది అనేది మొత్తం చెప్తా. ఇక నాకు అటు ప్రొడ్యూసర్ నుంచి అటు సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే ఇంకా పనులు తొందరగా అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కువ రీచ్ రావాలి ఫ్రెండ్స్. ఎక్కువ రీచ్ చేస్తే నాకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మంచిగా అందరూ చూసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తేనే మన సినిమా ఇప్పటి నుంచి అట్లా దారిలో పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక నేను మాట్లాడుతా అంటే అది పోతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మాట్లాడదాం తర్వాత. ఇది మన సినిమాకు సంబంధించిన ఫస్ట్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలా. మీరు ఏమన్నా దీనిలో మీరు యాక్టింగ్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి కిరాకాక ఇన్స్టాగ్రామ్ 1 minute వీడియో పెట్టండి. మీకు నేను టచ్లోకి వస్తా. అవసరం అనుకుంటే నేను హైదరాబాద్లోనే ఉంటా. కలిసినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ కలిసి నేను దానికి అంటే నాకు కావాల్సింది నేను మీకు చెప్తా. మీరు దానికి తగ్గట్టు మీరు చేస్తే అది సింక్ అయితే మీరు దీనిలో పార్ట్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్. అమ్మాయిలు కమెడియన్స్ ఏమంటారు హీరోకి ఫ్రెండ్స్ ఉంటారు. మళ్ళీ అటు సైడ్ మళ్ళీ ఇంకో వ్యక్తి కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇలా మరి దాన్ని ఏమంటారు, ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. హీరో ఉంటాడు, సైడ్ హీరో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి కూడా గ్యాంగ్ ఉంటుంది. ఇదంతా ఇక స్టోరీ చెప్పినట్టే ఉంటుంది. ఇదంతా వద్దు కానీ మనకైతే చాలామంది కావాలి ఫ్రెండ్స్. చాలామంది కావాలి. ఏమంటారు హీరో సైడ్ నుంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకో హీరో ఇలా డబల్ హీరో అందామా, అది మరి ఎట్లా అంటారు దాన్ని, ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు ఫ్రెండ్స్. హీరోకు ఆపోజిట్ క్యాండిడేట్ విలన్ అంటామా మరి ఇంకేమంటాం. ఆ వ్యక్తికి కూడా ఈ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ వ్యక్తికి కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్ కావాలి, హీరోకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ కావాలి. అండ్ ఇంకా క్యారెక్టరైజేషన్ మొత్తం రివీల్ చేస్తే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమంటారు అమ్మాయిలు కావాలి, మెయిన్ హీరోయిన్ కూడా కావాలి. అందరూ మన దగ్గర నుంచే తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరు ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో నుంచి 1 minute వీడియో పెట్టి నాకు టచ్లోకి రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ టచ్లోకి వస్తే నేను ఆ వీడియో చూస్తే నా ఇమాజిన్కి తగ్గట్టు మీరుంటే సినిమాలో పార్ట్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్. టచ్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమైతే అనుకుంటానో దానికి సెట్ అయితే సరిపోతుంది. అర్థమైందా. అంటే ఇప్పుడు కమెడియన్కి ఇట్లా ఉండాలని నాకు ఒకటి అది ఉంటుంది. ఆ సినిమాకు తగ్గట్టు క్యారెక్టరైజేషన్ తగ్గట్టు గిట్ల ఉండాలి గట్ల ఉండాలని నాకు కొన్ని ఉంటాయి కదా. సింక్ అవుతారు, ఎవరో ఆ ఛాన్స్ కొట్టేస్తారో చూద్దాం. మొత్తానికైతే మీరు ఈ సినిమాలో భాగం కావాలంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి 1 minute వీడియో చేసి పెట్టండి. నేను మీకు టచ్లోకి వస్తా. నేను హైదరాబాద్లోనే ఉంటా. నా ఏమంటారు టచ్లోకి వస్తా. టచ్లోకి వచ్చిన తర్వాత ఇక ఏమంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కావాల్సింది చూస్తా. కొంత ఏమంటారు స్టోరీ ఇచ్చి అది చేయమని చెప్తా. దాన్ని బట్టి మనం ముందు అడిగేసే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన సినిమాకైతే చాలామంది అవసరం ఉన్నది. ఎక్కువ ఏమంటారు ఇది అందరికి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సినిమా ఇప్పుడు ముసలిగా అయిన మనుషులకు కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఏంటంటే అట్ ఏ టైం అందరు గుడ్ బై ఉండరు, బ్యాడ్ తర్వాతనే గుడ్ వస్తుంది. కానీ మన సినిమాలో హీరో మంచి గుడ్డు, కాకపోతే బ్యాడ్ చేద్దామని చూస్తారు. కాకపోతే అది కుదిరేది. ఇక దాంట్లో మస్తు కథలు ఉంటాయి, చాలానే ఉంది ఫ్రెండ్స్. ఇది చెప్పుకుంటూ పోతే ఇక మొత్తం సినిమా తీసి చూపించాల్సి వస్తుంది.
సినిమా ఇప్పుడు మనకు సినిమాకి సంబంధించిన ఇది వాంటెడ్ లిస్ట్ కాబట్టి ఒకటి యాక్టర్లు అండ్ ప్రొడ్యూసర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మ్యూజిక్ కాడికి వస్తే మ్యూజిక్ అది టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనకు ఏమంటారు ఇప్పుడుకున్న అంటే ఇప్పుడు జనరేషన్కి ఉన్న మ్యూజిక్కి మనకు కొంచెం వేరియేషన్ అనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు మ్యూజిక్ సెన్స్ ఎక్కువ అంటే నేను మ్యూజిక్ లవర్. ఏమంటారు దానికి చూడాలి ఇక అది ఎట్లా అనేది. మ్యూజిక్ కూడా మస్తు ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మన సినిమాకి. ఓకేనా. యాక్టర్లు నిర్మాత టచ్లోకి రారు ఫ్రెండ్స్. నాకు ఏమంటారు ఏం లేకుండా స్టార్ట్ చేస్తున్నా, ఏం లేదు అసలు. ఒక స్టోరీ ఏమంటారు ఒక టైటిల్, ఇంకా స్టోరీ డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక ప్రొడ్యూసర్ కలిస్తే ఇంకా మంచి ఊపు వస్తుంది. ఇంకోటి ఏంటంటే యాక్టర్లు మాత్రం పక్కా నాకు నచ్చిన వాళ్ళనే, అంటే సినిమాకి నచ్చిన మీన్స్ నాకు నచ్చిన వాళ్ళు ఏమి ఉండదు, సినిమాకి సెట్ అయ్యేటోళ్ళనే తీసుకుంటా. అంటే ఇదేమి అంతే కదా ఫ్రెండ్స్. సినిమాకి సెట్ అయ్యేటోళ్ళని తీసుకుంటా, ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యేటోళ్ళని సినిమాలో క్యారెక్టర్లకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక అదే మనం ఈ స్టోరీ చెప్పుకుంటూ పోతుంటే అది ఒడవది. ఏమంటారు ఫ్రెండ్స్. తప్పకుండా నాకు సినిమా అంటే ఫిలింలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లోకి రాదు ఫ్రెండ్స్. ఓకేనా. మన లవ్లీ రాజ్ మెంటల్ లవ్. ఓకేనా ఫ్రెండ్స్. టైటిల్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చెప్పండి. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటేనే ఇది నాది ఈ ప్రాజెక్ట్ ముంగటికి వెళ్తుంది. ఎవరైనా ఒకరు ప్రొడ్యూసర్ వస్తే ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా కథం ఏమంటారు పటాపట్ పనులు ఇంకా వేగంగా జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే దీనికి ఉంటేనే నాకు కొంచెం ప్లస్ అవుతుంది. ఈ వీడియోకు బాగా రీచ్ రావాలి ఫ్రెండ్స్. రీచ్ వస్తే పబ్లిక్లకు వెళ్తే కొత్త టాలెంటెడ్కి చేరాలి ఫస్ట్. ఈ వీడియో చేరితే కొత్త వాళ్ళకు అవకాశాలు అనేటివి ఉన్నాయి మన సినిమాలో. ఓకేనా. కొత్త వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి, కొత్త వాళ్ళకు యూజ్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచైనా మీకు జస్ట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి నా సినిమాలో క్యారెక్టర్కు మీరు సెట్ అయితే సరిపోతుంది. ఎట్లానో నేను చేపిస్తాను యాక్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్. అది మ్యాటర్. తప్పకుండా ఈ వీడియో రీచ్ రావాలి. ఎక్కువ రీచ్ వస్తే పబ్లిక్ నుంచే మన క్యారెక్టర్లు బయటకు వస్తాయి ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది అంటే మొత్తం కొత్తలో పెట్టి తీయాలనేదే నా ఫీలింగ్. ఏంటంటే ఫ్రెష్ వాళ్ళకే ఏమంటారు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తారనే ఒక అది నాకు. ఓకేనా ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో వదులుతున్నా. తప్పకుండా ఈ వీడియో రీచ్ ఎక్కువ రావాలి ఫ్రెండ్స్. రీచ్ మీన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. ఈ వీడియో పబ్లిక్లోకి వెళ్ళిపోతేనే నాకు సెట్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ ఉండాలి. పబ్లిక్లోకి వెళ్ళిపోవాలంటే ఈ వీడియో చూసినట్టే షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అయితే చేయర్రి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది మనం మాట్లాడుకుంటూ పోతా అంటే ఇక పోతూనే ఉంటుంది వీడియో. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. మన ఏమంటారు లవ్లీ రాజ్ మెంటల్ లవ్. నేను ఒకరైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా ఫ్రెండ్స్. సినిమా మొత్తం ఎట్లా ఒక పప్పు అండ్ స్పైసీ మసాలా చికెన్ తిన్నంత లెవెల్లో ఉంటుంది. అంటే చెప్పినా ఫ్రెండ్స్ బాగుంటుంది. మీకు నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అయితే పబ్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాగా రీచ్ వచ్చేటట్టు చూడండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో వెళ్ళిపోతే పబ్లిక్ నుంచే మన టాలెంట్ను వెతుక్కునే పనిలో మనం ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అది మాట్లాడుతా ఇంకా మాట్లాడదాం ఏదో చెప్పాలి అన్నట్టే ఉన్నది కథ. తర్వాత వీడియోతో కలుద్దాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. తర్వాత ఇంకో మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే లైక్ చేసి పంపించేసేయాలి. ఎంత వీలైతే అంత పబ్లిక్లోకి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ హీరోలు క్యారెక్టరైజేషన్ మొత్తం కొత్త వాళ్ళే. ఓకేనా ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే ఉండాలి. ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ కూడా. మనకు ఏమంటారు ఒకవేళ ఇదే ఛానల్లో ఆ సినిమా రిలీజ్ చేసినా చేయొచ్చు.
మ్యాక్సిమం మనం థియేటర్లోనే రిలీజ్ చేసే థియేటర్లోనే వాళ్ళకైనా డ్రీమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడనే రిలీజ్ చేయాలనేది. తర్వాత ఎట్లయినా వస్తుంది ఓటీటీలు అవి ఇట్లా దాంట్లో దీంట్లో. ఈ వీడియోకి అయితే రీచ్ అనేది కావాలి ఫ్రెండ్స్. రీచ్ మీన్స్ పబ్లిక్ నుంచే మన టాలెంట్ తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఎంత వీలైతే అంత ముందుకు పంపించండి. ఇంకో మంచి ముచ్చటతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా మీకు కిరాక్ కాకా, టాటా, బాయ్ బాయ్, సీ యూ, ఎంజాయ్.